ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఈ నిమిషం ఇంట్లో ఉంటున్నారు అంటే అది నేను పెట్టిన భిక్ష, నా దయాభిక్ష. ఎంత మర్చిపోవాలనుకున్నా ఆ శంకర్ మనతో ఛాలెంజ్ చేసిందే గుర్తొస్తుంది. తెగ డిస్టర్బ్ అవుతున్నాను. మన కళ్ళ ముందే ఎంత డ్రామా ప్లే చేశాడు. తనే రౌడీల్ని ప్లాన్ చేసి అటాక్ చేయించుకున్నాడు. కొండదేవరుని పిలిపించి మనల్ని బయటికి గెంటేసేలా ప్లాన్ చేశాడు. చివరికి మనల్ని వెళ్లకుండా కూడా తనే చేశాడు. హబ్బబ్బబ్బబ్బా, మనకి ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎన్ని షేడ్స్ చూపిస్తున్నాడు. మన గురించి అక్కికి మీ నాన్నకి నిజం చెప్పకుండా కామ్గా ఉంటే ఏదో సెంటిమెంటల్ ఫూల్ అని అనుకున్నాను. నిజం చెప్పకుండానే మనల్ని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా టార్చర్ చేస్తున్నాడు. ఓ బ్రో, నువ్వే మాట్లాడవేంటి? లేదు, ఐఎమ్ జస్ట్ వాచింగ్. నీకేం చేత కాదు, అసలాట నేనాడి చూపిస్తాను. శంకర్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తానని మీరిద్దరూ ఏవో ప్రతిజ్ఞలు ప్రగల్భాలు పలికారు కదా, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. బుసలు కొడుతూ వెళ్ళిన మీ కోరలు పీకేసి బురద పావుల్ని చేశాడని జాలి పడుతున్నా. రాకేష్, అరవకు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అన్ని చూసి దాటేశాను కాబట్టే నాకు శంకర్ గురించి ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు అర్థమైందా శంకర్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో? ఐఎమ్ సారీ బ్రో, యూర్ రైట్. శంకర్ జస్ట్ నార్మల్ కాదు, ఆర్యవర్ధన్ 2.0 వర్షన్. నాన్న చెప్పేవాడు, ఆర్యవర్ధన్ నా శత్రువైనా సరే అతనితో పోరాడంలో కిక్ ఉంటుందని, ఇంకా ఇంకా గెలవాలని కసి పెరుగుతుంది అని. అలా ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. అక్కి ప్రతిసారి మా నాన్న గ్రేటు, డేరింగు, డాషింగు అంటుంటే అది గత జన్మ, ఈ జన్మ కాదు కదా, ఎందుకంత బిల్డపిస్తుంది అనుకునేవాణ్ణి. జన్మ మారిందే కానీ ఆర్యవర్ధన్ స్ట్రాటజీ మారలేదు. ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు మాయా. ఆ ఇంట్లో గొడవలు, చిరికలు స్టార్ట్ చేయాలి. అంటే ఏం చేద్దాం నీ ప్లాన్? సింపుల్. అల్లుడిగా స్థానమే కాదు, ఆస్తిలో వాటా, ఆఫీసులో హోదా కావాలని అడుగుతాను. వాళ్ళ దగ్గరున్న అధికారం మన చేతికొస్తే కానీ మనం వాళ్ళని ఏమీ చేయలేం. గుడ్. మనల్ని బయటికి గెంటేయాలని చూశాడు కదా, ఇంటి అల్లుడు అనే ట్యాగ్తో నువ్వు శంకర్ని బయటికి గెంటేసేలా చేయి. ఎస్, దట్స్ బెటర్. ఎందుకంటే ఇప్పటి వరకు అతన్ని ఆర్యవర్ధన్ అని, ఇది మరో జన్మ అనే నిజం గౌరీకి తెలుసు కానీ శంకర్కి తెలీదు. అది తెలిసేలోపు మనం చేయాల్సింది మనం చేసేయాలి. అర్థమైంది. వాళ్ళు ఎలానో శంకర్కి నిజం చెప్పరు. సో నేను అక్కిని మానసికంగా హింసించైనా సరే శంకర్ని బయటెక్కిండిచ్చేలా ప్లాన్ చేస్తాను. శంకర్ మన దారికి అడ్డు తొలగితే వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత ఆస్తులు షేర్ చేసుకొని మనమందరం సెటిల్ అయిపోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఇందా గౌరీ గారు నా మీద కోప్పడి అలి గదిలో కూర్చునుంటారు. ఇప్పుడు రవిని వెళ్లకుండా ఆపి అక్కిని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశానని చెప్తే నా మీద కోపమంతా పోతుంది. పైగా నన్ను మెచ్చుకుంటారు కూడా. ఏంటి గౌరీ గారు, నా మీద కోపం ఇంకా పోలేదా? మీరెందుకు అలిగారో నాకు తెలుసులేండి. రవిని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపమని అడిగారు, నేను ఆపనన్నాను. అందుకే కదా రవిని ఆపేశానులేండి. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు.
నాకు తెలుసండి. నేను చెప్పిన ఈ విషయానికి మీరు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి నాకు థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్పేస్తారండి. ఏం పర్లేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేనెందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను? అదేంటండి, మీరు చెప్పారని కదా అక్కి గురించి ఆలోచించి రవిని ఆపాను. ఎప్పుడు ఆపారు? ఇందాకే వాడు వెళ్తుంటే ఆపాను కదండి. అంటే నేను చెప్పినప్పుడు కాకుండా మీరు ఆలోచించి మీకు రైట్ అనిపించినప్పుడు ఆపారు, అంతే కదా? యాక్చువల్గా మీరు చెప్పారనే కదండి బాబు ఆలోచించింది. అదే తప్పు అంటున్నాను. ఆహా. నేనొచ్చి ఇది చెయ్యండి అని అడగగానే సెకండ్ కూడా ఆలోచించకుండా సరే అని వెళ్ళి యాదగిరి గారితో మాట్లాడి రవిని ఆపుంటే అప్పుడు మీరు నా మాటకి విలువిచ్చినట్టు, నా మాట విన్నట్టు. అలా కాకుండా గ్యాప్ తీసుకుని తీరిగ్గా వెళ్ళి ఆపారంటే మీరు నాకు కాదు, మీ ఆలోచనకి విలువిచ్చినట్టు, మీ మాట విన్నట్టు. ఓరి బ్రహ్మదేవుడా, అసలు ఈ ఆడవాళ్ల బ్రెయిన్ ని ఏం మెటీరియల్తో చేసావయ్యా? అసలు ఒక విషయాన్ని రకరకాలుగా విభజించి విశ్లేషించి విచారించి వివరం లేకుండా ఆలోచించొచ్చని ఇప్పుడే అర్థమైంది. నీకు నమస్కారమయ్యా బాబు. మీ మగాళ్ళకే మా ఆడాళ్ల మనసు అర్థం చేసుకోవడం రాదు. అనవసరంగా మా మీద పడి ఏడవకండి. మేమేం చెప్పినా కానీ స్ట్రైట్ గానే చెప్తాం. మీకే సరిగా అర్థం చేసుకోవడం రాదు. అర్థం చేసుకోవడానికి అసలు అర్థమైతే కదా మీ మాటలు మీ చేతలు. అందుకే ఓ మహానుభావుడు ఊరికే అన్నాడా, ఏమని? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.